కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఆయన గుడివాడలో చేసిన దోపిడీ మాత్రం సాక్ష్యాలతో బయటకొస్తోంది. తాజాగా ఆయన జగనన్న కాలనీలను మెరక పేరుతో దోచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసి ఇలా కూడా దోచుకోవచ్చా అని విజిలెన్స్ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నేమ్ రోల్ కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. 5 లక్షలు విలువ చేయని స్థలాలను 30 లక్షలకు కొన్నారు. మళ్లీ వాటికి మెరక వేయాలని మట్టి తవ్వుకొచ్చారు. ఇలా ఒకదానిపై ఒకటి అవినీతి చేసుకుంటూ పోయారు. గుడివాడ నియోజకవర్గంలో అరకొర మెరక పోసి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కొడాల కనుసన్నలోనే జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి చాలా విచారణలు గోప్యంగా జరుగుతూ ఉన్నాయి. వాటిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేయనున్నారు. రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నా సరే, రాజకీయ సన్యాసం తీసుకున్నానని మీడియాకు లీకులు ఇచ్చినా సరే ఆయనను వదిలిపెట్టే అవకాశాలైతే లేవని అంచనా వేస్తున్నారు అధికారులు.